నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీ రాష్ట్ర రాజధానిగా అమరావతి నిర్మాణం కోసం 2015లో భూసేకరణ చేశారు. అప్పటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం ప్రారంభించారు. అనంతరం 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో రాజధాని నిర్మాణాలను కొనసాగించకుండా రాష్ట్రంలో 3 రాజధానులు అంటూ ప్రచారం చేసి అమరావతి నిర్మాణాలను ఆపేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో కేంద్ర సంస్థలు మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి క్యూ కడుతున్నాయి. గతంలో భూ కేటాయింపులు పొందిన సంస్థలు ఒక్కొక్కటిగా కాలు మోపుతూ ఉండగా తాజాగా కేంద్ర సంస్థలు కూడా అమరావతి బాట పడుతున్నాయి. సోమవారం నుంచి దాదాపు 45 కేంద్ర సంస్థలు అమరావతిలో తమకు కేటాయించిన భూములలో కార్యాలయాల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించనున్నాయి. కొన్ని సంస్థలైతే ఇప్పటికే సిఆర్డీఏ అధికారులతో టచ్లోకి వెళ్లాయి. తమకు కేటాయించిన భూములను చదును చేసే అంశాలపై చర్చిస్తున్నాయి. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అమరావతి రాజధానిలో మొత్తం 132 సంస్థలకు భూ కేటాయింపులు జరిగాయి. వాటిలో కేంద్ర సంస్థలు 45 వరకు ఉన్నాయి. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి విధ్వంసానికి పాల్పడింది. కార్యాలయాల ఏర్పాటు, స్థలాల స్వాధీనం, అగ్రిమెంట్ల విషయంలో ఆయా సంస్థలను అనేక ఇబ్బందులకు గురిచేసింది. దీంతో గత 5 ఏళ్లు కేంద్ర సంస్థలు ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించలేకపోయాయి. కొన్ని సంస్థల భూ కేటాయింపులను రద్దు చేస్తాము అని కూడా వైసీపీ ప్రభుత్వం బెదిరించింది. కానీ ఆయా సంస్థలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పడంతో వెనుకడుగు వేసింది. ఇక ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంతో సుమారు 40 సంస్థలు మళ్లీ సిఆర్డీఏ అధికారులను సంప్రదిస్తున్నాయి. ప్రభుత్వ స్థాయిలో కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అధికారులు మిగిలిన సంస్థలకు ఫోన్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సందర్భంలో కూడా కేంద్ర సంస్థలు అమరావతిలో తమ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆ వెంటనే ప్రధాని కార్యాలయం నుంచి ఆయా సంస్థలకు యుద్ధ ప్రాతిపదికన అమరావతిలో కార్యాలయ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాలు జారీ అయ్యాయి. దీంతో గురువారం సాయంత్రమే కేంద్ర సంస్థల నుంచి సిఆర్డీఏ అధికారులకు ఫోన్ల మీద ఫోన్లొచ్చాయి. దాదాపుగా అన్ని కేంద్ర సంస్థల నుంచి సానుకూలత, సుముఖత వ్యక్తమైంది. సోమవారం నుంచి తమ కార్యాలయాల ఏర్పాటుకు వీలుగా చర్యలు చేపడతామని ఆయా సంస్థలు సిఆర్డీఏకు తెలిపాయి. దీంతో రాజధాని అమరావతిలో తిరిగి నిర్మాణాలు ఊపందుకోనున్నాయి. త్వరలోనే కేంద్ర సంస్థల నుంచి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.